నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్గా అమరావతి గురించి రాసిండు. గ్రేటర్ అమరావతి అట. గ్రేటర్ హైదరాబాద్ ఎట్లో గ్రేటర్ అమరావతి అని చెప్పి మరి అక్కడ ఒక రోడ్డు లేదు, ఒక బిల్డింగ్ లేదు, కానీ గ్రేటర్ అమరావతి చేస్తా అని చెప్తుండు. ఈ హెడ్డింగ్ అర్థమైంది. గ్రేటర్ అర్థమైందంటే ఇంకొక 30,000 40,000 ఎకరాలు భూమి కావాలట రైతులది, తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానికోసం ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల నుంచి అమరావతి గురించి ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. అమరావతి అయిపోతుంది, అమరావతికి ప్యాకేజ్ వచ్చింది, అమరావతికి నిధులు వచ్చినాయి అంటే వచ్చిందల్లా ఏంటంటే 15,000 కోట్ల రూపాయల అప్పు వచ్చింది. 2024లో కేంద్రం పెట్టిన బడ్జెట్లో ఒక 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది. దానికే ఇప్పటికీ ఒక 100 సార్లు పేపర్లో రాశారు. అమరావతికి నిధులు వచ్చినాయి, నిధుల వరద, అమరావతి పరుగులు పెడుతుంది, అమరావతి దూకుడు ఉంది. ఇవన్నీ దేనికోసం అంటే ఈ 30-40 వేల ఎకరాలు సేకరించే కార్యక్రమం అట. రైతుల నుంచి సేకరించడానికి గ్రేటర్ అమరావతి రాజధాని మరింత విస్తరణ, భవిష్యత్తు అవసరాల కోసం భూ బ్యాంకు, ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ 3 విధానాల ద్వారా సేకరించే యోచన, కోర్ క్యాపిటల్కు చుట్టూ భూ సమీకరణకు సిఆర్డీఏ ప్రణాళికలు, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ప్రారంభించే దిశగా అడుగులు. ఇది అసలు కథ. మరో 30,000 ఎకరాలు సేకరణ అట. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు సిఆర్డీఏ. బాగానే ఉంది. 37,000 ఎకరాలు ఇప్పటికే ఉంది ప్రభుత్వ భూమి కాకనే. ప్రభుత్వ భూమితో కలుపుకుంటే ఇప్పుడు అమరావతిలో గతంలో సేకరించిన భూమి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైంలో 50,000 ఎకరాల పైనే ఉంది. ఇది ఒక 40,000, మొత్తం 1,00,000 ఎకరాల చిల్లర అవుతుంది. మరి దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల భూములు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని, వాళ్ళకు ముందే రాజధాని ఎక్కడో తెలుసు కాబట్టి రాజధాని అవుతుంది కాబట్టి అక్కడని తక్కువ ధరలో రైతుల నుంచి భూములు కొనుక్కున్నారు. వాటికి విపరీతమైన ఇన్సైడర్ ట్రేడింగ్ లాభాలు వచ్చినాయి అంటున్నారు. ఆ భూములు దానం చేయొచ్చుగా. రైతుల నుంచి సేకరించి సమీకరించదురు. మీరు సమీకరించండి. మీ నాయకులు, మీ కార్యకర్తలు, లేదా మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అప్పట్లో మంత్రులు కొనుక్కున్నారు కదా, వాటిని సమీకరించాలి కదా ఫస్టు. మళ్ళీ రైతుల మీదనే పడుతున్నారు పాపం. రైతుల భూమిని గుంజుకునే కార్యక్రమం, దానికి గ్రేటర్ అమరావతి అని ఒక ముద్దు పేరు పెట్టారు. అది ఎప్పుడైతే ఏం తెలియదు, కానీ మొత్తానికైతే రైతుల నుంచి అయితే భూములు గుంజుకుంటున్నారు. పోయినసారి రైతుల నుంచి 37,000 ఎకరాలు గుంజుకొని వాళ్ళని టెంట్ల కిందకు తీసుకొస్తారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం వల్ల మీరు సమీకరించి దాంట్లో రాజధాని కట్టపై మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ఇది రాజధాని కాదు 3 రాజధానులనే వాళ్ళనే ఇప్పుడు సేకరించడం అంటారు. ఈ సమీకరణ మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులు సమీకరించరు, వాళ్ళది ఇయ్యరు. ఆ సమీకరణలో కేవలం రైతులే ఇయ్యాలి. అంటే చివరికి మళ్ళీ రైతులే బలి కావాలి. రైతులు బలి అయ్యేటప్పటికి ఈ సమీకరణ ఇంకో 3 ఏళ్ళు పట్టింది. ఈ సమీకరణ 3 ఏళ్ళు పట్టాక ఎలక్షన్స్ వస్తే, ఎలక్షన్స్లో ఉంటుందో పోదో తెలియదు. ఉంటేనేమో రాజధాని ఉంటుంది, లేదంటే మళ్ళీ ఉంటుందా లేదా అనే ఒక అనుమానం. ఆ అనుమానం పోవడానికే చంద్రబాబు నాయుడు గారు నేను ఇల్లు కట్టుకుంటున్నా అంటుండు. మీరు ఇల్లు కట్టుకుంటే అమరావతి కాదు, రాజధాని కడితే అమరావతి అయింది. మీ ఇంటి నిర్మాణంతోనే అమరావతి ఉంటుందని గ్యారంటీ లేదు. రాజధాని నిర్మాణంతోనే అమరావతి ఉండాలి. రాజధాని నిర్మించండి. ఇప్పుడు ఉన్న సేకరించిన భూమి 50,000 పైన ఎకరాలు ఉంది. మీరు నిర్మించేది మళ్ళీ సమీకరణాన్ని కొత్త బొత్త పంచాయతీ పెట్టి దానికి ఒక 3-4 ఏళ్ళు కోర్టులు చుట్టూ ఇది అది తిరిగి టైం అంతా వేస్ట్ చేసి మళ్ళీ ఎలక్షన్స్లో నేను వస్తే అమరావతి నిర్మాణం అయింది, లేదంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. అద్భుతమైన, ప్రపంచంలోనే తలదన్నేలాగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, అసలు ఇక్కడ ఉన్న విధంగా చాలు. ఏపీ రాజధాని ఉంటే చాలు, ప్రపంచం అవసరంలే. తర్వాత అదే ఎదిగిద్ది ప్రపంచ స్థాయికి. ఇది మొత్తానికి గ్రేటర్ అమరావతిలో రాజధాని మరింత విస్తరణ చేస్తారట. దానికి సంబంధించి భూములు అయితే సమీకరించడానికి చూస్తున్నారు. ఇంకోటి కడప గడ్డ పైన మహానాడు ఉంటుందట. రాయలసీమలో పార్టీ బలోపేతమైన లక్ష్యం. 3 రోజుల పాటు పసుపు పండుగ. మే 27, 28, 29 తేదీల్లో నిర్వహణ. ఆఖరి రోజు 10 లక్షల మందితో భారీ సభ. మొదలైన సన్నాహ కార్యాచరణ. త్వరలో పర్యవేక్షణ కమిటీల నియామకం. కడప గడ్డపైనే మహానాడు ఉంటుందట. ప్రతిసారి మే 27, 28, 29 తేదీల్లో ఉంటుంది మహానాడు. ఈసారి అధికారం వచ్చిన జోష్లో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, క్యాబినెట్ ఉంది, అంతా ఉంది. కడప అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత జిల్లా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, పులివెందల అదంతా వాళ్ళ కంచుకోట అనమాట కడప జిల్లా అంటే. అక్కడి నుంచి అక్కడే మహానాడు పెట్టి రాయలసీమ మొత్తం కూడా పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే రాయలసీమలో ఎంత కాదనుకున్నా వైఎస్ఆర్సీపీకి ఒక బలం ఉంది. ఆ బలాన్ని తగ్గించకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి అక్కడ మహానాడు పెడుతున్నట. మహానాడులు పెడితే పార్టీలు బలోపేతం కావు అనేది గతంలో మనం చూసినాం.
మహానాడులు పెడుతున్నావు, ప్లేన్లను పెడుతున్నావు, బహిరంగ సభలు పెడుతున్నావు. కేవలం వాటితోనే కావు, అది ఒక కాజు కావచ్చు. కేవలం వాటితోనే కాదు, మీరిచ్చిన హామీలు నెరవేర్చండి. మీరిచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయేటట్టు చేయాలంటే మీరు అంతకంటే అద్భుతంగా పనిచేయాలి. అప్పుడు మీ మహానాడులు పెట్టడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. తప్ప అసలు ఏం చేయకుండా నేను మహానాడే పెడతా, రాయలసీమలో పార్టీని పటిష్టం చేస్తా అంటే అది అయ్యే పని కాదు. అది ఏ పార్టీ అయినా ప్రజల్ని, గతంలో ఉన్న ప్రభుత్వాన్ని మరిపించేటట్టు చేయాలి. గతంలో ఉన్న నాయకుడిని, ముఖ్యమంత్రిని మరిపించేటట్టు చేయాలి. మనకి అద్భుతంగా పరిపాలన చేస్తున్నాను అలా. కానీ మనం చేసే పనులు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇయ్యొచ్చు కదా, ఆయనే మంచిగా ఉండే కదా అనే ఒక సిచ్యువేషన్, ఒక చర్చ స్టార్ట్ అయింది. అది ఒక భయం పట్టుకున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. అది స్టార్ట్ అయింది ఇవాళ ప్రజల్లో, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో స్టార్ట్ అయింది. నేను 100కి 100 స్టార్ట్ అయిందన్న కానీ కొంత అయితే అది స్టార్ట్ అయింది. ఎందుకంటే అత్యంత తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారికి కూటమికి వచ్చిన మెజార్టీ 164 స్థానాలు అఖండమైన మెజార్టీతో గెలిచారు. ఆ స్థాయిలో గెలిచిన తర్వాత వెంటనే రావద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 7 నెలలను గుర్తు వస్తుండో ప్రజలకంటే కొంతమందికైనా వైఫల్యం చెందుతున్నట్టే. అటు అది లేకుండా చూసుకోవాలి తప్ప రాయలసీమలోనూ కడప పైన మహానాడు పెడితే వస్తుందని కూడా తప్పు. మొక్కు చెల్లించుకున్న పవన్ సతీమణి అన్న లెజినోవా తిరుమల గాయత్రి సదనంలో డిక్లరేషన్పై సంతకం. నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న లెజినోవా అంట. పవన్ కళ్యాణ్ గారి సతీమణి వాళ్ళ కొడుకు మార్క్ శంకర్కి సంబంధించి మొన్న సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బ్రాంకోస్కోపీ చేశారు. మొత్తానికి కోలుకుంటూ చాలా టెన్షన్ పడ్డారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు అంతా ఉత్కంఠ ఏమైంది ఏంది అనేది. మొత్తానికైతే అందరి ఆశీస్సులతోనే, భగవంతుడి ఆశీస్సులతో బయటపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఒక 2-3 రోజులు హాస్పిటల్లో నుండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మానిటర్ చేసిండు. నిన్న వెంటనే వచ్చి రావడంతో మొక్కు అంటే ఆ మొక్కు ఉన్నరాట. అంటే బాబు సురక్షితంగా బయటకు వస్తే ప్రమాదం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటా, వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనకి తలనీలాలు సమర్పిస్తాను. దాంట్లో భాగంగానే ఆమె వెంటనే వచ్చి రావడంతోనే డైరెక్ట్ మొక్కు చెల్లించుకోవడానికే వెళ్ళినట్టుంది. మొక్కు చెల్లించుకొని ఈరోజు దర్శనం చేసుకుంటారట డిక్లరేషన్ ఇచ్చి. అది ఒక వార్త ఇచ్చారు. రైట్, ఇది ఒక వార్త ఆంధ్రప్రభ నుంచి. సాక్షి పేపర్ చూద్దాం. కౌంట్ డౌన్ కల్లోలం, రోడ్డున పడ్డ రొయ్య, ఆక్వా రైతుల విలువల 10 నెలల్లో తలకిందులని జీవితాలు, అమెరికా సుంకాల సాకుతో కౌంట్ ధరలు తగ్గించిన కంపెనీలు, ఆ సుంకాల అమలు 90 రోజులు వాయిదా పడ్డా ఆ మేరకు పెరగని రొయ్యల రేట్లు, అమెరికా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాలతోని మొత్తం తలకిందులైంది పాపం ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి. అక్కడ ఆయన ఎత్తేసిండు, అయినా కానీ ఇక్కడ అదే ఎఫెక్ట్ నడుతుందట. మొత్తం అడ్డగోలుగా తక్కువ ధరకు కొంటున్నారట. ఇంకోటి, చంద్రబాబు వల్లే వక్ఫ్ చట్టం వచ్చింది, ఆయన మద్దతుతోనే మోదీ ఈ నల్ల చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తుంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న హైదరాబాద్లో సభ. ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీ అల్లడి చేసిండు. చంద్రబాబు వల్లనే వక్ఫ్ చట్టం వచ్చిందంటే వచ్చింది వాస్తవం. కానీ వాళ్ళు ఏం చెప్తారు, లేదు మా వల్ల రాలే, మేము అనేక సంస్కరణలు తీసుకొచ్చినాం, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిండు వక్ఫ్ చట్టానికి అని వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షం కేంద్ర క్యాబినెట్లో 2 సభ్యులు తెలుగుదేశం పార్టీ సభ్యులు కేంద్ర మంత్రులుగా ఉండరు. ఆయన బాటంగానే మద్దతు ఇస్తాడు, ఎందుకంటే ఆ కూటమిలో ఉండు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద బురదయాలని చూసిండు, అది పెద్ద పారినట్టుంది. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు అయితే డైరెక్ట్గా చంద్రబాబుని అటాక్ చేస్తారు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వల్లనే, వీళ్ళిద్దరి వల్లనే ఇలా వక్ఫ్ సవరణ చట్టం అమలైంది, అమల్లోకి వచ్చింది, చట్టం పాస్ అయింది బిల్లు. వీళ్ళు దోషులు అని చెప్పి ఎంఐఎం అంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి దోషి అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ప్రయత్నం చేసింది, కానీ అది పారలే. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంది, మీ పాత్ర ఏంది, మీరెక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉండు అనేది చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు కరాఖండిగా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తామని లోక్సభలో, రాజ్యసభలో ఓటేసినామని వాళ్ళు చెప్తున్నారు. విప్ కూడా జారీ చేసిన సభ్యులు. కానీ లేదు అని అంటే ఈయన కంటిని బురదన ఆయనకు కూడా కొంత బుయ్యాలని చూసిండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు కంటిని బురద జగన్కి. రైట్, అవకాశ లౌకికవాది చంద్రబాబు, ఆయనకు సిద్ధాంతాలు విలువలు లేవు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఉగ్రవాది అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నారు.
బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా లౌకికవాదానికి అర్థం మారుస్తారు. వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడ్డారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయి చెప్తుండు. చంద్రబాబు అనే వ్యక్తి అవకాశవాద లౌకికవాదట. అంటే అవకాశానికి తగ్గట్టు ఆయనకి గుర్తు వస్తూ ఉంటుంది లౌకికవాదం. 2002లో గోద్రా ఘటనలు జరిగితే దాని తర్వాత 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిండు, అక్కడ వాజ్పేయి గారు ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత నాది తప్పైంది, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవటం, అది మతోన్మాద పార్టీ, గోద్రా ఘటనలు చేసిన మతోన్మాది అని చెప్పి అది మానవ మృగం నరేంద్ర మోడీ అని 2004 తర్వాత 2004 నుంచి 14 వరకు ప్రతిపక్షంలో ఉండదు కదా అప్పుడు చెప్పిండు. 10 ఏళ్ళు అధికారంలో దూరం పోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది మతోన్మాదము, లౌకికవాదము, ముస్లింలు, నరేంద్ర మోడీ నరహంతకుడు అనే విషయాలు అప్పుడు గుర్తొచ్చి ఆయన నోటితోనే కామెంట్ చేశాడు. మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పొత్తు పెట్టుకోండు. నరేంద్ర మోడీ మానవతామూర్తి అని చెప్పిండు. మళ్ళీ నమ్మాలి మనం, నమ్మారు, ఓట్లు వేశారు. మళ్ళీ 2018లో మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చి నరేంద్ర మోడీ ఉగ్రవాది, తీవ్రవాది కంటే ప్రమాదం, నరహంతకుడు అని అదే నోటితో చెప్పిండు. నిజమే అనుకున్నారు జనాలు. నిజమే అనుకున్న తర్వాత ఓడిచ్చారు. నువ్వు అయ్యాలేం ఎట్లా అన్నావు, ఇవాళేం ఎట్లా అంటున్నావు, ఒకరోజు ఏం మానవతావాది అంటావు, ఇంకో రోజు ఉగ్రవాది అంటావు, నీ కథ ఏందని 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. అట్లా ఉండాలా? మళ్ళీ ఇవాళ 2024లో వచ్చి లేదు ఆయన విశ్వగురువు, అత్యంత శక్తివంతమైన నాయకుడు, ఆయన అంత మానవమూర్తి ప్రపంచంలో భూమి మీద ఎవరు లేరు అంటుండు. ఇప్పుడు ఎంతవరకు అనేది చెప్పలేము. ఈ అవకాశవాదం ప్రకారం లౌకికవాదం అనేది అవకాశవాదం అయింది. నిజమైన లౌకికవాదం కాదు, అవకాశవాదం కూడా కాదు, రాజకీయవాదం. నాకు తెలిసి అయితే రాజకీయవాదం పదవి వ్యామోహవాదం అంటారు దాన్ని. పదవి కోసం అదే నోటితోని అదే వ్యక్తిని ఉగ్రవాది అంటాడు, తీవ్రవాది అంటాడు, మానవతామూర్తి అంటాడు, విశ్వగురు అంటాడు. అది ఆయనకే సాధ్యం అనేది ఇలా తెలుగు గడ్డ మీద ఉన్న చాలామంది ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన సమర్థించే మీడియా కానీ, ఆయన సమర్థించే కొన్ని సోషల్ మీడియాలు పేపర్లు ఏం చెప్తారంటే ఆయన అంత మంచివాడు లేడు, ఆయన మచ్చలేని మనిషి, ఆయన జీవితమే ప్రజల కోసం త్యాగం చేసిండు, ₹1 ఆస్తి లేదు ఆయనకి, మొత్తం ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఏమి లేవు అన్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తారు. ఇంకొక వైపు రిపోర్ట్లు, ఏడీఆర్ రిపోర్ట్ లాంటి దాంట్లో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రుల జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఆయన ఉంటాడు. అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో దేశంలో ఆయన ఉంటాడు, వాళ్ళ కొడుకుంటాడు. కానీ ప్రజల్ని అంటే ఒక రకంగా మెస్మరైజ్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసిపోయే ప్రయత్నం ఒక మీడియా చేస్తూ ఉంటుంది. దాన్ని ఎన్ని రోజులు నమ్ముతారు? ఇట్లాంటి సీనియర్ జర్నలిస్టులు బయటకు వచ్చి చెప్తున్న తర్వాత అంటే మొత్తం నిజస్వరూపాన్ని రాజ్దీప్ సర్దేశాయి అంటే సీనియర్ జర్నలిస్టు ఆయన చెప్పిండు నిన్న. అవకాశవాద రాజకీయ నాయకుడు ఆయన, లౌకికవాది, ఆయనకు సిద్ధాంతాలు విలువలు ఉండవు, అట్లాంటివి ఏమి లేవు అని. మళ్ళీ విలువల గురించి వాళ్ళే చెప్తారు, సిద్ధాంతాల గురించి వాళ్ళే చెప్తారు, నిజాయితీ గురించి, నీతి గురించి, అసలు మాట మీద నిలబడటం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటాడు. దాన్ని మళ్ళీ రాస్తారు పేపర్లలో, మనం చదవాలి. ఇది ఒక వార్త. రైట్. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి, విశాఖ, అనంతపురం నగరాల్లో కథం దొక్కారు ముస్లింలు. నేను హైదరాబాద్లో కూడా జరిగింది పెద్ద మీటింగు, నిరసన కార్యక్రమం. అది ఒక వార్త అయితే, పాత కుట్రకు మళ్లీ పదును, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. ముమ్మడివారంలో అతడి ఇంటికి వెళ్ళి ప్రత్యేక మంత్రాలు. జగన్ మీద హత్యాయత్నం సమయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీనే. అప్పట్లో విచారణ కూడా చేయకముందే నిందితుడు జగన్ అభిమాని అని ప్రకటించిన డీజీపీ, ఏబీ, టీడీపీ నేతలు మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసరావును వెతుక్కుంటూ మరి వెళ్ళి కలిసిన ఏబీ మరోసారి మీడియాతో మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలు. తద్వారా నాటి హత్యాయత్నానికి అసలు కుట్రదారులు ఎవరో స్పష్టమవుతున్నట్టు పరిశీలకులు చెప్తున్నారు. ఇగో ఈయన ఈ కోడికత్తి ఇష్యూలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన దాంట్లో శ్రీనివాసరావు ఈయన ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ డీజీపీగా రిటైర్ అయ్యిండు, ఐపీఎస్ ఆఫీసరు. ఆయన ఒక దశలో చంద్రబాబు ఒక కమ్మ సంఘం మీటింగ్ అనుకుంటా, దాంట్లో ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన వాడు, వెధవ ఇట్లా అని కొన్ని అసభ్యకరమైన కామెంట్లు చేసిండు. మళ్ళీ వాళ్ళే బయటకు వచ్చి భాష మీద కంట్రోల్ ఉండాలి అని చెప్తారు. అంటే భాష మీద కంట్రోల్, వాళ్ళ కోపం వచ్చినప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు అవసరం లే, వేరే వాళ్ళు మాట్లాడితే కంట్రోల్ ఉండాలని చెప్తూ ఉంటారు. చెప్పుకుంటూ నిన్న ఆయన ముమ్మడివారం అట ఈ సీను ఎవరైతే ఉన్నారో అక్యూజ్డు ఆ కేసులో ఆయన ఇంటికి పోయి ప్రత్యేకంగా శాల్వా కప్పి సన్మానించి, నువ్వు చాలా మంచి పని చేసినావు, జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి అంటే కత్తితోని పొడిచి
పొడిచినోడు కానీ కొద్దిగా పొడితే అయిపోవు కదని మాకు ఈ బాధ లేకుండా ఈ పోరాటాలు ఈ లేకుండా మొత్తం రాష్ట్రాన్ని మేమే కబ్జాలోకి తీసుకుందాం మా కులమే అని చెప్పిండా మరి ఏం చెప్పిండు కానీ మొత్తానికి ఒక నిందితుడు మీన్స్ అక్యూజ్డ్ ఒక కేసులో అభియోగాలు మోపబడే అక్యూజ్డ్గా ఉన్నాడు ఇంకా ట్రయల్ నడుస్తుంది అనుకోండి సపోజు ఆ కేసు పెట్టింది మళ్ళీ అప్పుడు ఇదే ప్రభుత్వం ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన అప్పుడున్న పోలీస్ యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు వాళ్ళు కేసు పెట్టి ఏం చెప్పారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అభిమాని వైఎస్ఆర్సీపీ అభిమాని అన్నారు. వైఎస్ఆర్సీపీ అభిమాని వైఎస్ఆర్సీపీ నాయకుడి పైన కత్తితో దాడి చేస్తే కేసు పెట్టారు అనుకోండి కొద్దిసేపు. మరి ఆయన్ని మీరు పరామర్శకి ఎందుకు పోయారు ఇలా? దాని వెనకున్న కుట్ర అయింది అర్థమైంది. నిజంగానే వైఎస్ఆర్సీపీయా కోడి కత్తితోని పొడిపించే కార్యక్రమం చేసి లేదు 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 వైఎస్ఆర్సీపీ ఆయన అని చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేశారనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక రిటైర్డ్ ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీగా ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడే జరిగింది. అది జరిగిందో లేదో బయటకు వచ్చి లేదు లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అభిమాని వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్తారు. మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త దగ్గరికి జగన్మోహన్ రెడ్డి అభిమాని దగ్గరికి ఎట్లా పోయారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అభిమాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తన? సరే ఎవరనేది పక్కన పెడితే కత్తితోని చేసింది దాడి నిజమా కాదా? మరి ఆయన నిజం కాదని మీరు నమ్మారా? అసలు మీకు అవసరమైంది అలా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ పార్టీ నాయకుడు కూడా పోయి వాళ్ళని పరామర్శించడంలో దగ్గర తీసింది లేదు. మీరు బోట మేరకు ఇప్పుడు పోవచ్చు, సాయం చేయొచ్చు, తప్పులేదు. వాళ్ళ కుటుంబంలో నిజంగానే ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. కానీ ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎందుకు పోయిండు అనేది ఇక్కడ సమస్య. ఇంకొకటి ఎన్జిఓనో ఇంకోటి పోయిందంటే వేరే విషయం. కాబట్టి దీని వెనక కుట్ర ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ఇలా నిజాలు తెలిసిన సాక్షి పేపరు అసలు కుట్రదారులు ఎవరు స్పష్టమవుతుంది అని చెప్పి ఈయన పైన లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి నాటకం ఆడిచ్చిండు, ఇది చేసిండు. నాటకం ఆడిచ్చినోడి కాడికి మీరు ఎందుకు పోయారు? మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే నాటకం ఆడిచ్చిండు, కోడికత్తి డ్రామానే అనుకోండి కొద్దిసేపు. మరి ఆ డ్రామా ఆడిచ్చిన ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆడిన ఆయన కోడికత్తి సీను. ఆయన దగ్గరకు మీరెందుకు పోయారు? మధ్యలో మీ పాత్ర ఏంది? మీ ఆట కూడా ఏమైనా ఉందా ఇందులో? అసలు ఉన్నదల్లా మీ ఆటే అనిపిస్తుంది ఇవాళ అనేది ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చిండు, ఆయన ఆడిన పక్కన పెడితే మీరు ఆడిచ్చి జగన్మోహన్ రెడ్డి మీద దోయటానికి ప్రయత్నం చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది. ఎలా ఇదే అంశాన్ని కోడికత్తి అంటారు, బాబాయి గొడ్డలు అంటారు, లేకపోతే ఇంకోటి అనుకుంటూ ఎన్నికలకు పోతూ ఉంటారు తెలుగుదేశం పార్టీని సమర్థించే నాయకులు, మీడియా. ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మరి ఈ కోడికత్తి ఏంది, బాబాయి గొడ్డలు ఏంది, ఎవరు గొడ్డలి, ఎవరు కోడికత్తి, ఎందుకు చేయించారు, దీని వెనక ఏముందనేది స్పష్టంగా అర్థమైంది అనేది ప్రజలు ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం. విజయవాడ నడిబొడ్డున వైఎస్ జగన్ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం నిర్వహణను ప్రైవేట్ పరం చేయనున్న చంద్రబాబు సర్కారు. పీపీపీ విధానంలో నిర్వహణకు త్వరలో టెండర్లు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రకటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు. ఇది ఎస్సీ ఎస్టీలను తీవ్రంగా అవమానించడమేనన్న దళిత సంఘాలు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించనుండటం ఇందుకు పరాకాష్ట. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం. విజయవాడలో నడిబొడ్డున వైఎస్ జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల ఎత్తులో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహం పెట్టిండు. అది పెట్టినప్పటి నుంచి అక్కడ విజయవాడలో ఉన్న ఒక సామాజిక వర్గం పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తుంది. ఇది మాది విజయవాడ, అమరావతి అంటే మాది, మా కులానికి మా సామాజిక వర్గానికి సంబంధించింది. ఇక్కడ తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహం మా మధ్యలో పెడతారా అని జగన్మోహన్ రెడ్డి పైన ఒక కక్ష కట్టారు. అంబేద్కర్ని ఒక వర్గానికి సంబంధించి అంటే ఒక అంటరానోడి కిందనే ఇవాళ కూడా చూస్తానని దాన్ని బట్టి అర్థమైంది. ఒక చర్చ అప్పుడు లేపారు. వాస్తవంగా అంబేద్కర్ అందరివాడు, అంబేద్కర్ ఈ జాతికి ఒక పిత లాంటివాడు, ఈ రాజ్యాంగ పిత ఆయన. ఇవాళ జాతి నిర్మాణం 75 సంవత్సరాలుగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత రాజ్యాంగం నిలబడదంటే అంబేద్కరే. ఆ పునాది అంత గట్టిగా వేసిండు. చాలా దేశాలలో చాలా అల్లకల్లోలాలు, అంతర్గత కలహాలు జరిగినాయి, కానీ ఇక్కడ జరగాలి. దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. అది వాళ్ళకి గిట్టట్లే. లేదు ఆయన తీసుకొచ్చి మా మధ్యలో ఎట్ట పెడతారు, మా ఇళ్ళ మధ్యలో అని చెప్పి పెద్ద ఎత్తునప్పుడు విష ప్రచారం చేశారు. అయినా ఎక్కడ వెనక్కి దక్కకుండా జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, అయిపోయింది, నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. దాని నిర్వహణట, దాని మేనేజ్మెంట్ని పీపీపీకి ఇస్తారట, అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. ఎంత సిగ్గుచేటి, ఎంత దౌర్భాగ్యం. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే నిజంగా నిర్వహించలేని పరిస్థితి లేదా కక్ష? అంటే కక్ష అనిపిస్తుంది. నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్
విగ్రహాన్నే నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఇలా ఈ రాష్ట్ర సెక్రటరియట్ నెట్ నిర్వహిస్తారు, రాష్ట్రంలోని ఆఫీసులు ఎవరు నిర్వహించాలి? పీపీపీ పద్ధతి ఇస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే సచివాలయ భవనాన్ని కూడా రేపు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా నిర్వహణని? హైకోర్టులు మిగతా బిల్డింగ్లన్నీ ప్రైవేట్ పరం చేస్తారా? ఎంత దౌర్భాగ్యం! ఎంత మీకు వివక్ష ఉన్నప్పటికీ, ఎంత ఎంత మీకు ఆడ ఎగ్గరం పెట్టడం ఇష్టం లేనప్పటికీ ప్రభుత్వం కాదు మీరు ఇలా అనేది ఇలా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు మాట్లాడుతున్నాయి. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక ఇప్పుడు అంబేద్కర్ పైన క్షుద్ర రాజకీయం చేస్తానో, అంబేద్కర్ నిర్వహించలేదంటే సిగ్గుచేటు, తలదించుకోవాల్సి వస్తుంది మనమే. ఇలా ఆయన పెట్టిన భాగ్యమే. ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, రాజకీయ నాయకులైనా ఆయన పెట్టిన భారత రాజ్యాంగం ప్రకారం పెట్టిన భిక్ష వల్ల ఇలా 2 ఎకరాల ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందల వేల కోట్లకు అధిపతి అయ్యిండు, అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయ్యిండు. ఎందుకు? ఆయన ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోనే ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఆయన కొడుకు మంత్రి అయ్యిండు, ఆయన కొడుకు ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఆయన కుటుంబం మొత్తం స్థిరపడ్డది. కొన్ని తరాల పాటు తిన్నా తరగని డబ్బు సంపాదించారు, అది అందరికీ తెలిసింది. ఆయన ఒక్కడే కాదు, చాలామంది రాజకీయ నాయకులు. ఎందుకు మీకు అంత కక్ష ఆయన మీద? ఇలా నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే లేకపోతే మోడీ ప్రధాని గాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గాడు, మిగతా దేశంలో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యే పరిస్థితి లేదు. ఆయన ఇచ్చిన అనేక ప్రొవిజన్స్ వల్ల ఇవాళ నిలబడ్డరు, మీకు పదవులు వస్తున్నాయి. కేవలం ఆయన్ని ఒక రిజర్వేషన్లకే పితామహుడు లెక్క, రిజర్వేషన్లు వచ్చినాయి అంటే ఆయన భాగ్యం అన్నట్టు ఆయన్ని కేవలం రిజర్వేషన్లకే పరిమితం చేస్తారు. దురదృష్టవశాత్తు దళిత సంఘాలు కూడా ఆయన రిజర్వేషన్ మనిషి కాదు, ఆయన ఈ జాతి మనిషి. జాతి నిలబడటానికి భారతదేశం 10 కాలాల పాటు ముందుకు పోతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే కారణం అనేది గుర్తించాలి. అంబేద్కర్ దళితుడు కాదు, దళితులకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన అందరివాడు. అయితే అయ్యి ఉండొచ్చు, పుట్టింది దళిత కుటుంబంలో అయ్యి ఉండొచ్చు. పుట్టుక అనేది అది మనం నిర్ణయించేది కాదు, యాక్సిడెంటల్గా జరిగేది. అది అయితే అయ్యి ఉండొచ్చు. కానీ దాని తర్వాత ఆయన జీవితం అందరికీ త్యాగం చేసిండు, దేశానికి త్యాగం చేసిండు. దేశం ఆయన్ని అందరివాడు అనుకుంటుంది. అందరివాడిని చేయండి, కొందరివాడిగా పరిమితం చేయొద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన కక్ష ఉంటే మీకు మనసులో పెట్టుకోవాలి తప్ప, నిజంగానే మీకు ఏమైనా గిట్టకపోతున్నా ఆయన ఏదో మా కులం కాదనే ఫీల్ అయితే ఇక అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. కాబట్టి ఇది సిగ్గుతోని తలదించుకోవాలి. ఇలా ప్రభుత్వం నిర్వహించలేని పరిస్థితులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది అంటే. రైట్, దిశ పత్రిక చూద్దాం. భారీ పేలుడు, 8 మంది సజీవ దహనం. అనకాపల్లి జిల్లా కోటవురుట్ల మండలం కైలాసపట్నంలో ఓ ప్రైవేటు బాణసంచా తయారీ కేంద్రంలో నిన్న భారీ పేలుడు సంభవించింది. ఆ కెమికల్స్ ఏదో మిస్ఫైర్ అయినాయట. పేలుడు సంభవించి 10 మంది మృతి చెందారు. చాలా ఘోరమైన బీభత్సంగా జరిగింది. శవాలు గాలిలో లేచి అవతల పడ్డాయి, ముక్కలు ముక్కలయ్యి. అంత స్థాయిలో విస్ఫోటనం జరిగింది. బాణాసంచా అంటే ప్రైవేట్గా ఈ బాణాసంచా టపాసులు తయారు చేసే దాంట్లో జరిగిందట. అంటే వాళ్ళు దాంట్లో మిక్స్ చేసి ఆ కెమికల్స్ ఏదో రియాక్షన్ వచ్చి ఒక్కసారి మంటలు లేచినా అందులో పని చేస్తున్నారు. పాపం అంతా రోజు కూలి కోసం, పొట్టకూటి కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగి ఇక ఇట్లాంటి బాణాసంచా కేంద్రాల్లో నిజంగానే లేబర్ను నన్ను పెట్టుకున్న, పని వాళ్ళని పెట్టుకున్న వాళ్ళకి ఫుల్లీ ఇన్సూరెన్స్ చేయాలి, ₹1 కోటి వరకు. ఆ బాణాసంచా నిర్వహించే యాజమాన్యమే వాళ్ళకి వాస్తవంగా ప్రతి వ్యక్తికి ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయాలి. ఏదన్నా అకస్మాత్తుగా జరిగితే వాళ్ళకి ఒక్కొక్క మనిషికి, కుటుంబానికి ₹1 కోటి వచ్చేటట్టు. ఎందుకంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నప్పుడు కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి. 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటికి పెద్ద దిక్కు, ఇంటికి దిక్కు అయిన వాళ్ళని కోల్పోయారు. వాళ్ళని ఎవరు చూడాలి? ఇవాళ ప్రభుత్వం నిన్న ఏదో 15 లక్షలు పరిహారం ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేస్తున్నాడు. 15 లక్షలు ఏమోలో సరిపోతాయి పాపం వాళ్ళకి. సరే, ప్రభుత్వం అన్నీ చేయలేకపోవచ్చు, కానీ ఆ నిర్వహించే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ బేర్ చేయాలి. అవసరం అయితే ఇన్సూరెన్స్ పే చేయాలి. ఏదో 5 లక్షలు, 10 లక్షలు, ₹1 కోటి ఇన్సూరెన్సు. ఇప్పటికైనా ఇట్లాంటి జరిగిన ఇన్సిడెంట్లు బట్టి అయినా దీని నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని ప్రతి బాణాసంచా కేంద్రానికి ఇట్లాంటి ఈ ఫ్లేమబుల్ ఏదైతే ఉన్నాయో, అంటే మంటలు లేచే అవకాశం ఉన్న పెట్రోలు, డీజిల్, ఈ గ్యాస్కు సంబంధించిన గోడౌన్లలో పనిచేసేవాళ్ళు, ఇట్లా బాణాసంచా కేంద్రాల్లో పనిచేసే వాళ్ళకి తప్పనిసరిగా లేబర్కి ఇన్సూరెన్స్ చేస్తేనే మీరు పర్మిషన్ ఇవ్వాలి ప్రభుత్వం. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళకి నడుపుతున్న ఎవరైనా ఉంటే వెంటనే ఇమీడియట్ సీజ్ చేసే యంత్రాంగాన్ని ఒక ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, నిఘాని పెట్టాలి దానిపైన.
అది పెడితే తప్ప లాభం లేదు. ఎందుకంటే యాక్సిడెంటల్‌గా జరిగిద్ది. కానీ యాక్సిడెంటల్ జరిగినా దాని తర్వాత కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే ఆ ఇన్సూరెన్స్ తప్పనిసరి. 10 మందికైతే పాపం తీవ్ర గాయాలని డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. ముఖ్యమంత్రి గారు కూడా మిగతా అందరూ చేశారు రాజకీయ నాయకులైతే. ఇది హ్మ్. జగన్ నెవర్ అగైన్ ఇదే నా నినాదం. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. కోడికత్తి సీన్‌కి ఇంకా అన్యాయమే జరుగుతుంది. కోడికత్తి సీన్ గురించి మీకెందుకు బాధ? ఆయనకు ఒక్కడికి జరగాలి, చాలామంది జరుగుతుంది మరి అన్యాయం. అందరి గురించి మాట్లాడకుండా కేవలం కోడికత్తి సీన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళా మాట్లాడుతూ ఆయన ఏమన్నా జగన్ నెవర్ అగైన్ ఇదే నా నినాదం. ఎందుకు బాధ? ఎందుకు భయం అయితుంది మీకు? 10 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 నెలలు అయింది. 164 స్థానాలతోనే అఖండమైన మెజార్టీతోని గెలిచిండు. అసలు జగన్ ఉగ్రవాది, జగన్ తీవ్రవాది, విధ్వంసకారుడు, సైకో రకరకాలు ఏదో చెప్పారు. ఉగ్రవాది తీవ్రవాదం అనలేదు కానీ సైకో, విధ్వంసకారుడు, ఆర్థిక ఉగ్రవాది ఇట్లా రకరకాలుగా చెప్పారు. మరి ఇన్ని చెప్పాక కూడా జగన్ మొత్తం ఆస్తులను దోసుకుంటాడు, ప్రజల ఆస్తులను అంటారు. సరే వేశారు జనం ఓట్లు అనుకోండి కొద్దిసేపు. ఈవీఎంలా జనం ఓట్లు వేసారా, ఈవీఎంలు వేసినా అది పక్కన పెట్టడా, ఆ చర్చ వేరే మళ్ళీ. అయినప్పటికీ జగన్ మళ్ళా నెవర్ ఎగైన్, అసలు ఎగైన్ అంటే మళ్ళీ వస్తారని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఆ భయం? మీరు ఇచ్చిన తప్పుడు ప్రకటనలు, మీరు ఇచ్చిన తప్పుడు ఆరోపణలు, మీరు చేసిన తప్పుడు ఆరోపణలు, మీరు చేసిన ఇట్లాంటి తప్పుడు పనుల వల్ల ఇవన్నీ బయటపడితే రోజు రోజు చంద్రబాబు నాయుడు గారితో కొల్లుడై మనం అంతా చేసుకున్న దొంగ పనులన్నీ బయటపడితే మళ్ళీ ప్రజలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారని అనుకుంటున్నారా మీరు? లేదు, చంద్రబాబు నాయుడు గారు 10 నెలల్లో చేసిన పనితనం చూసి అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి కథ అయిపోయింది, ఒడిసింది, ప్రజలు ఏ హోప్తోనైతే ఓట్లు వేశారో ఆ హోప్ లేదు, అంతా జీరో అయిపోయింది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు గుర్తు వస్తున్నారు. అది గుర్తు రాకుండా చేయడం కోసం మీరు ఒక పాత్ర పోషించదలుచుకున్నారా? మీకు ఒక కార్యక్రమం ఇచ్చిండా ఈవెంట్ చంద్రబాబు నాయుడు గారు? ఏంది మీ పాత్ర? ప్రజల గురించి ఎవరైనా రాజకీయాలు చేస్తాడు, రాజకీయాల్లోకి వస్తా అంటాడు, తప్పు లేదు. ఆయన కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఆయనకు హక్కు ఉంది, రాజకీయాల్లోకి రావచ్చు, పార్టీలు పెట్టవచ్చు, వేరే పార్టీలు జాయిన్ కావచ్చు, తప్పు లేదు. కానీ ప్రజల కోసం నేను వస్తా, ఇగో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దళితులు, అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళకి, పేదోళ్ళకి పైకి తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి వస్తా అని ఏ రాజకీయ పార్టీ నాయకుడు అని చెప్తారు. ఈయన అది చెప్పట్లేదు, నేను రాజకీయాల్లోకి వస్తా, జగన్ నెవర్ ఎగైన్, దానికోసమే వస్తా నేను, ఇక వేరే నాకు ఎజెండా లేదు. అంటే జగన్ నెవర్ ఎగైన్ అంటే దాని అర్థమైంది, వస్తాడు అనేది మీకు భయం. ఇదే మాటని ఏబిఎన్ రాధాకృష్ణ కూడా వాళ్ళ కొత్త పలుకులో రాస్తాడు. జగన్మోహన్ రెడ్డిని సీసాలో పెట్టి బెరడా పెట్టకపోతే చాలా ప్రమాదం ఉంది అని. ఏంది ఈ బాధ అంతా? జగన్మోహన్ రెడ్డి అత్యంత ఈ ప్రమాదకరం, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి, లోకేష్ గారికి ముఖ్యమంత్రి ఎట్లయితే ఇట్లే ఉంటే జగన్మోహన్ రెడ్డి చేయనిస్తారా, కానిస్తారా? ప్రజలు జగన్మోహన్ రెడ్డి కాదని లోకేష్కి చేస్తారా ఇదే పద్ధతి ఫాలో అయితే అన్నాడు. అంటూ నిన్న ఈయన మళ్ళీ ఇది చెప్పిండు. ఈ జగన్ ఎందుకు వస్తారని వీళ్ళు అనుకుంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజలు మనసులలో నుండి జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఓడగొట్టినా, అసలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఓడిపోయిండు, జగన్మోహన్ రెడ్డికి మనం మద్దతు ఇచ్చినాం కదా, అయినా ఎందుకు ఓడిపోయిండు, అసలు ఏం జరిగింది, అది కళ్ళ ముందే ఒక కళ లెక్క ఉంది, ఇది ఏం జరిగిందో తెలవని పరిస్థితుల్లోనే 10 నెలలు గడిచిపోయింది, అసలు ఏం చేస్తాడు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, మనకు మంచిగా అకౌంట్లలో వచ్చే పైసలను మొత్తం పొడగొట్టుకున్నాం మనం, ఎడిపోతున్న వ్యవస్థ అని వాళ్ళు ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. అదే ఈ బాధ, ఆ చర్చే బాధ. ఇది ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆ నినాదం ఒకటే పట్టుకున్నాడు. ప్రజలు ఎడిపోయినా పర్లే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనార్టీ వర్గాలు ఎడిపోయినా వాళ్ళు ఏడదామని నాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి నెవర్ అగైన్. ఆయన వస్తే మళ్ళీ వీళ్ళందరినీ పైకి లేపుతాడు, ఆయన వస్తే అంబేద్కర్ విగ్రహాలు పెడతాడు, ఆయన వస్తే దళితులు అంటాడు, క్రిస్టియన్స్ అంటాడు, లేకపోతే బీసీలు అంటాడు, ఎస్టీలు అంటాడు, మహిళలు అంటాడు, ముస్లిమ్స్ అంటాడు, వీళ్ళందరూ మనకెందుకు, మా వాళ్ళు కదా నాకు కావాల్సింది అనేది ఈ మధ్య ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈయన అది కొత్త పల్లవి ఎత్తుకొనరు. జగన్ మళ్ళా గెలవద్దు, జగన్ మళ్ళా గెలిస్తే ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం, రాష్ట్రానికి ఎవడికి ప్రమాదం కాదు, ప్రమాదం అని అనుకుంటే అసలు గెలవనీరు. నీకొక్కడికే తెలుసా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేని ప్రమాదం నీకొక్కడికే అనుకుంటున్నాం అంటే, మరి వాళ్ళు 5 కోట్ల మంది ప్రమాదం అనుకున్నాక ఎట్లా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అనుకునేది మీరు ప్రమాదం అని, అయితే గీతే మీకు ఉండొచ్చు ప్రమాదం. ఎందుకు? మీ కళ్ళ ముందే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తెల్లబట్టలు వేసుకొని మంచిగా బతికితే వారెవరు మీరు అనేది అలా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం.
బతుకులు బుగ్గిపాలైన అనకాపల్లి బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు, 10 మంది చనిపోయారని కొత్తగా అందుతున్న డేటా. 10 మంది పాపం మృతి చెందారట. అమరావతి డబల్ రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూ సమీకరణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దీనికి చెప్పాలి, 44,000 ఎకరాలు తీసుకోవడం కరెక్టా కాదా? డబల్ ఆడ అమరావతి లేదు, ఏం లేదు, భూములు డబల్ చేసుకుంటే అయిపోద్ది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అన్ని 100 ఎకరాలు అవసరమా? 100-150 ఎకరాలతోని ప్రపంచంలో ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అవసరమే లేదని చెప్తే, మరి అక్కడ అమరావతిలో డబల్ అవసరమా రాజధానికి? అది చెప్పడు. అమరావతిలో అయితే అవసరమే, గుంజుకోవాలి. అమరావతిలో అయితే నేను గుంజుకోవాలి, హైదరాబాద్లో అయితే ఉన్న భూములను కాజేయాలి, నాయకులకి ఇచ్చేయాలి, కంపెనీలకు ఇచ్చేయాలి, అమ్ముకోవాలి. ఇది ఆయన నినాదం. తెలంగాణలో ప్రభుత్వాలు అయితేనేమో ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ స్కూళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి అంతంత భూములు ఎందుకు అంపాడేసే కాడికి? అందులో ఎవరు చదువుతారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు కదా, మనోళ్ళు చదువుతారు. ఏమన్నా మనోళ్ళంతా ఫారెన్ అటు పోతుంటే ఐఐటీలు, ఐఐఎంలో చదువుతారు మనోళ్ళు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, తెలంగాణ వాళ్ళు ఎక్కువ చదివేది. వాళ్ళకి ఎందుకు అన్ని భూములు? అమరావతి అంటే మన రాజధాని, మనం కట్టుకునే రాజధాని, మన సామాజిక వర్గానికి సంబంధించింది. అక్కడ అవసరమే. మన సామాజిక వర్గానికి రాజధాని కట్టుకుంటున్నట్టు ఉండాలి, కానీ అది తెలవద్దు. మళ్ళీ అన్ని సామాజిక వర్గాల భూములు గుంజుకోవాలి మనం. ఇది నినాదం, అంతే కదా. అట్టగానప్పుడు హెచ్సీకి అవసరం లేని భూములు అమరావతికి ఎందుకు మరి? అది చెప్పాలిగా. ఇక్కడేమో డబల్ అని రాసిండు, విస్తీర్ణానికి భూ సమీకరణ అన్నాడు. మరి అది మంచిదా చెడుదా చెప్పట్లే, నెంబర్ 1 అని రాసిండు. ఇవాళ రాళ్ళేద్దాం మళ్ళీ వైసీపీ విద్వేష క్రీడాట. రాళ్ళేద్దాం అనుకుంటుందట వైసీపీ. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం. 2019 ఎన్నికలకు ముందు అబద్ధాలతో అందలం. 2024 కూటమి ఓటమి తర్వాత మళ్ళీ కుట్ర రాజకీయాలు. జనంలోకి ఐప్యాక్ మార్కు ఫేక్ ప్రచారాలు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు. హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం. తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం. అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల సిచ్చు. శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం. అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, వాస్తవం ప్రభుత్వాన్ని. నిజంగానే అవి జరిగితే. కానీ రాళ్ళు ఎత్తందోరు ఏబి వెంకటేశ్వర ఎవరిని పోయి కలిసిండు? నిన్న కోడికత్తి సీన్ని కలిసిండు. ఏంది ఆయనకు సంబంధం? ఏబి వెంకటేశ్వరరావు కోడికత్తి సీన్కి? కోడికత్తి సీన్ని ప్రిపేర్ చేసి పంపింది ఏబి వెంకటేశ్వరరావా? నేను ప్రిపేర్ చేసి పంపిన కాబట్టి, నేను ఆ రొంపిలోకి దింపిన కాబట్టి ఆయనకు న్యాయం చేయాలని ఏమైనా కళ వచ్చి పోయిందా? మరి రాళ్ళు ఇప్పుడు వేసింది ఎవరు రాళ్ళు వేసినట్టు, ఎవరు కుట్ర పడినట్టు? దీని అర్థం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తోనే జగన్మోహన్ రెడ్డి మొత్తం దేశంలో, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భూమిని గుంజుకుంటారంటారు. మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు, ఆర్డీఓ ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసులన్నీ తనఖా పెట్టిండు. ఇక లేవు అయ్యి అని చెప్తారు. ఇప్పుడు ఉన్నాయా? తనఖాలు ఉన్నాయా? చెప్తుండ్రా? 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఆ తనఖాలు నడిపించారా? ఎవరి దగ్గర తనఖాలు ఉన్నాయి? రికార్డు ఉందా మీ కాడ? ఎవరిది కుట్ర, ఎవరిది తప్పుడు ప్రచారం, ఎవరిది ఫేక్ ప్రచారం అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రాళ్ళు వేద్దాం అనుకుంటున్నాడట. పాస్టర్ ప్రవీణ్ది హత్య అని రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తాడు, ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు. అది ఒక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీఓ అనుకోవటలే. ఆ అనుమానాన్ని ఇలా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. అంటే వాళ్ళు మీరు వ్యవహరిస్తున్న తీరు, మీరు రాస్తున్న వార్తలు, మీరు రిలీజ్ చేస్తున్న వీడియోలను చూస్తే అంత అత్యుత్సాహం ఎందుకు? ఒక పాస్టర్ మృతి పైన అది హత్య, ఆత్మహత్య, లేకపోతే అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకముందే మీకెందుకు అంత ఉత్సాహం? ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి ఇట్లాంటి పత్రికలు లేదు హత్య కాదు, లేదు హత్య కాదు, యాక్సిడెంటు, తాగిండు, కింద పడ్డాడు, లేచిండు, పడ్డాడు, ఇవన్నీ మీరెందుకు చెప్పాల్సి వచ్చింది? ఇది కుట్ర అంటే దీన్ని అనుమానం అంటారు. మీరు లేని అనుమానాలని ప్రజలకి కల్పించే ఒక ప్రచారాన్ని మీరు చేశారు. వాళ్ళు బాగానే ఉన్నారు ప్రజలు, దాన్ని మళ్ళీ ఇంకోళ్ళు వైసీపీ కుట్ర అని చెప్తుంటారు. ఇట్లా మొత్తానికైతే రాళ్ళు వేద్దామని అనుకుంటుందట. వేసేది రాళ్ళు ఎవరు? వేయించుకునేది ఎవరు? గతంలో రాళ్ళు వేసింది ఎవరు? రాళ్ళు వేయటం వలన అధికారంలోకి వచ్చింది ఎవరు? రాళ్ళు వేసి అధికారంలోకి తీసుకురావడం కోసం ఏ పత్రిక, ఏ టీవీ ఛానల్, ఏ మీడియా సహకరించింది? ఇలా మీడియా ప్రజల గురించి ఎందుకు వార్తలు రాయట్లా? ప్రజలు అనేక సమస్యల్లో ఉంటే సమస్యలు ఒక్కటన్నా రాయలేని పరిస్థితి, అసలు సమస్యలే లేనంటూ రాజకీయాలే రాస్తున్నాయి వార్తలు. ప్రజల సమస్యలే రాయట్లే. ఇది ఈ రాళ్ళు వేయటం కథ. సిసోడియా అవుట్. రెవెన్యూ శాఖ నుంచి చేనేత, జౌళి శాఖ బదిలీ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రశాంతం అనమాట, కూల్ అయిపోద్ది. సిసోడియా పోవాలని గోలగోలు చేశారు. ఆ సిసోడియాని అయితే పంపించారా ఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, టెక్స్టైల్ డిపార్ట్మెంట్కి పంపించారు లూప్లోకి. ఆయన ఉండొద్దు రెవెన్యూ శాఖ సెక్రటరీగా,
అని చెప్పి ఆంధ్రజ్యోతి కోరుకుంది. ఆంధ్రజ్యోతి ఏవిఎన్ రాధాకృష్ణ గారి కోరికను నెరవేర్చండి చంద్రబాబు నాయుడు గారు. రైట్. ఇది ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ. ఇక ఫేజ్ 2తోనే ఆగిద్దాం, మరి 3 కూడా పోతే తెలియదు అది. రాజధాని అయిద్దా కాదా తర్వాత, కానీ ముందు ఫేజ్ 1, 2 మొత్తం భూమిని అయితే గుంజుకుంటున్నారు ప్రజల నుంచి. వైకాపా బాధిత దళిత కుటుంబాలను ఆదుకుంటాం, ఆదుకోండి మంచిదే. వాళ్ళు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తాం, చేయండి మంచిదే. స్థలాలు మంజూరు చేసి ఇళ్ళు నిర్మించిస్తాం, మంచిదే. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డు ఉంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటున్నారు. మరి ఎందుకు ఇవ్వాలా? మీరు వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డ దళితుల్ని, నష్టపోయిన దళితులను కాపాడుతున్న సంతోషమే, కాపాడండి. మరి కాపాడటంతో పాటు వైకాపా నిర్మించిన విగ్రహాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందిగా. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిర్మించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించింది కాబట్టి దాన్ని మేము గాలికి వదిలేస్తాం, ప్రైవేట్ వాళ్ళకి గొప్ప చెబుతాం అని చెప్పి ఏమైనా ఉద్దేశం, లేకపోతే అక్కడ పెట్టడమే ఇష్టం లేదా? ఇది ఆయన చెప్తుండే, వైకాపా దళిత బాధితుల్ని నేను పట్టించుకుంటా అని. మీ అందరి ఆశీస్సులతో నా కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడితో కలిసి సింగపూరు నుంచి హైదరాబాద్కు జనసేన అధినేత తిరుమల చేరుకున్న పవన్ సతీమణి అన్న లెజినోవా శ్రీ భూవరాహ స్వామిని దర్శించుకొని తల్లినాల సమర్పణ, అన్యమతస్తుల డిక్లరేషన్పై సంతకం, నేడు శ్రీవారి దర్శనం అట. మొత్తానికి అందరి ఆస్తులతో నా కుమారుడు ఇప్పుడే కోలుకుంటుండు మార్క్ శంకరు అని చెప్పి సింగపూర్ నుంచి నేను డిప్యూటీ సీఎం కుటుంబ సమేతంగా మొత్తం అక్కడ నుంచి వచ్చిండు. బాబుని తీసుకొని, ఒక బాబుని ఎత్తుకొని ఎయిర్పోర్ట్లో బయటకు వస్తాడు. అందరి ఆశీస్సులు ఉన్నాయి ప్రధాని మోదీకి. సో ఆయన థ్యాంక్ చెప్పిండు, అంటే ఆయన ధన్యవాదాలు చెప్పిండు ఘటనపై స్పందించినందుకు. దాంతోపాటు తిరుమలలో మొక్కున్నారట అన్న లెజినోవా, అంటే బాబు మంచి కోలుకుంటే తలనీలాలు ఇచ్చి మొక్కుంటా, అంటే దర్శనం చేసుకుంటా అని. దాంట్లో భాగంగానే వెంటనే వెళ్ళారు. దర్శనం ఈరోజు చేసుకుంటారట. నేను తలనీలాలు ఇచ్చి వరాహస్వామి దర్శనం చేసుకుంటారు. అన్యమతస్తులు కాబట్టి దానికి సంబంధించిన డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకుంటున్నారట. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.